వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాలను హరించిందా లేకుంటే అతిగా మద్యం సేవించి కొట్లాడిన తర్వాత అతను చనిపోయినాడా అన్న రెండు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ సమీపంలోని పక్షిరాజపురం అడవిలో ఒక వ్యక్తి అనుమానాస్పదలో మృతి చెందాడు. గాంధీ సందీప్ అనే 5 ఏళ్ల పిల్లోడు, రాసాతి అనే అమ్మాయి. వీరు ముగ్గురు కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యులు ఇద్దరు గుడియాతంకు సంబంధించిన వాళ్ళు. వీరు గత సంవత్సరం క్రితము ఇక్కడే బోయకొండ సమీపంలో ఊటూరు వద్ద ఒక కోల్ ఫార్మ్ లో పనిచేసేవారు. ఆర్ఆర్ కాలనీకి చెందిన నరసింహులతో రాసాతి అనే ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. 20 రోజుల క్రితము భార్యను తీసుకెళ్లాలని గాంధీ 5 ఏళ్ల లోపు ఉన్న కుమారుడు సందీప్ నిన్న రాత్రి నరసింహులు అతని మిత్రులు అదేవిధంగా గాంధీ కుమారుడు సందీప్ తో సహా పక్షిరాజపురం వైపు వెళ్లారని స్థానికులు అంటున్నారు. అయితే ఉదయాన్నే కుమారుడు రోడ్డు మీదకి వచ్చి వాహనాలు నిలబెట్టి చూడగా వారిలో ఒక 2 వీలర్ నిలిపి ఆ సందీప్ని తీసుకొచ్చి పక్షిరాజపురంలోని అంగన్వాడీ కేంద్రంలో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క సందీప్ అబ్బాయి అంగన్వాడీ టీచర్కి తన తండ్రిని ఎవరో కొట్టారని మా తండ్రి ఉండే చోట తీసుకెళ్లి ఆ తండ్రి అయితే ఎక్కడైతే పక్షిరాజపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో పడి ఉన్న దృశ్యాన్ని చూపిస్తున్న తర్వాత ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తుంది. పుంగనూరు రూరల్ సిఐ అయిన సాయి ప్రసాద్ అదేవిధంగా చౌడేపల్లి ఎస్ఐ చిన్నరెడ్డిప్పులు సంఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. నీదేం పేరు నీదే? ఎవరు మీదే? గుడియాతమా? ఎక్కడానికి వచ్చినావో? గుడి కొట్టుకునేకి వచ్చినావా? మీ అమ్మని తొడుకోబోకి వచ్చినావా? మళ్ళా మీ నాయన ఎవరు కొట్టినారు? ఏం పేర్లు వాళ్ళవే? పేరేమే తెలీదా? మళ్ళీ ఎట్లా కొట్టినది మీ నాయన్ని? నువ్వు రాత్రి అంతా ఆడుంటువే? అడవిలోనే ఉంటువా? మీ డాడీ చనిపోయినా తెలుసా నీకు? ఎవరెవరు? మీ నాయన పేరేమే? మీ అమ్మ పేరు?